పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 31వ వచనము నుండి 35వ వచనం వరకు. యేసు మరి ఒక ఉపమానమునిట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తనముల కంటే అతి చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుని నివసించును. ఆయన వారికి మరి ఒక ఉపమానమునిట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమీ బోధింపడాయను. ప్రవక్త పలికిన ఈ కింది వచనము నెరవేరునట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను ఉపమానములతో బోధించెదను. సృష్టి ఆరంభము నుండి గుప్తమై ఉన్న వానిని బయలుపరచెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ సువిశేష పట్టణాన్ని కొంతసేపు మనం ధ్యానం చేద్దాం. క్రీస్తు ప్రభు ఆయన వెంబడించేటువంటి ప్రజలకు ఉపమానాలతో ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా బోధించినటువంటి ఉపమానములో ఒక ఉపమానాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఒక ఆవగింజ అనగా విత్తనాల్లో కల్లా అతి చిన్నదైనటువంటి విత్తనాన్ని మన భూమిలో పాతినప్పుడు అది వృక్షమై అనేకమైనటువంటి పక్షులు గుళ్ళు కట్టుకోవడానికి అది నివాస స్థలముగా ఉంటుంది అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఆనాడు కలవరి కొండపైన ప్రారంభమైనటువంటి క్రైస్తవ విశ్వాసము ప్రపంచ నలుమూలలా వ్యాపించింది అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు అని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా ఆనాడు ఆది క్రైస్తవులు విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించుకునేటువంటి స్వేచ్ఛ అనేటువంటిది వారికి లేదు. ఆ విధముగా మొదలైనటువంటి క్రైస్తవ విశ్వాసము ఇప్పుడు ప్రపంచ నలుమూలలా వ్యాపించింది. కాబట్టి మన విశ్వాసములో వేసేటువంటి మొదటి అడుగు అది పెద్ద ప్రతిఫలాన్ని ఇస్తుంది అని ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో అబ్రహాము ఒక అడుగుతో ప్రారంభించినటువంటి జీవితాన్ని ఇప్పుడు ఆయన ఒక జాతికే తండ్రిగా, విశ్వాసానికి మూలపురుషుడిగా దేవుడు తీర్చిదిద్దాడు. కాబట్టి మనము కూడా విశ్వాసములో అడిగినటువంటి ప్రతి చిన్నదానికి ఇదిగో పెద్ద ఫలితమైనటువంటి దేవుడు ఇస్తాడు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి సరైనటువంటి విశ్వాసాన్ని కలిగి మనం జీవించాలి అని దేవుడు మనకి ఈరోజు కోరుతూ ఉన్నారు. ఇదిగో 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక చిన్న పనిని చెబుతూ ఉన్నాడు. ఏంటిది అది అంటే, మీరు పోయి అర్చకులకు కనిపించమని. ఆ చిన్న పనిని వారు చేస్తూ ఉన్నప్పుడు పెద్ద ఫలితాన్ని చూస్తూ ఉన్నారు. వారి కుష్ఠమంతా కూడా పోతూ ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభువు మనకు ఆదేశించినటువంటి ఈ చిన్న చిన్న పనులను మనం చేస్తూ పెద్ద అయినటువంటి ఆశీర్వాదాలు, గొప్ప అయినటువంటి ఆశీర్వాదాలు, విలువైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం అందరము కూడా ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా క్రీస్తు ప్రభు ఆ సేవకులతో మీరు నీళ్లతో వీటిని నింపండి అంటున్నాడు. కానీ అక్కడ గొప్ప అద్భుతాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారు. కాబట్టి క్రైస్తవ విశ్వాసములో మనము కూడా ఆయన చెప్పినటువంటి చిన్న పనులను మనం చేయడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా గుడ్డివాడిని వెళ్ళి కోనేరులో కడుక్కోమనం కానీ చూపును పొందుకుంటూ ఉన్నాడు. చిన్న పనులే కానీ గొప్ప అయినటువంటి దీవెనలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా ఈ క్రైస్తవ విశ్వాసములో మనము కూడా దేవుడు చెప్పినటువంటి చిన్న పనులను చేస్తూ గొప్ప ఆశీర్వాదాలను పొందుకుందాము. దేవుణ్ణి ప్రేమిస్తూ, పొరుగువాడిని ప్రేమిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడానికి కావలసినటువంటి కృపను దయచేయమని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. మహోన్నతుడును మహాగణుడువైన మా యేసయ్య, నీ బంగారి పాదాలకు వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు. ఈరోజు ప్రభువా, ఇదిగో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, రోగాలతో సతమతమవుతూ ఉన్నారో వారందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారందరినీ కూడా మీ గాయపడినటువంటి హస్తంతో ముట్టి గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప స్వస్థతలు వారికి ప్రసాదించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.